హలో. వెజ్ నూడిల్స్ హెల్తీగా ఎలా చేయాలో చూద్దామా. హెల్తీగా అంటే నూడిల్స్ హెల్తీ అంటే కూరగాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నూడిల్స్ ఇలా బాయిల్ చేసి ఫిల్టర్ పట్టి పక్కన పెట్టేసుకోవాలా. పక్కన పెట్టుకున్న తర్వాత కూరగాయలన్నీ రెడీ చేసుకోవాలా. 3 ఆనియన్స్, 3 క్యారెట్, కొంచెం బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్, ఒక వెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోవాలా. కొత్తిమీర, ఉప్పు, ఆయిల్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రుచికి తగినంత ఉప్పు. బాండిల్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ కొంచెం వేయించుకోవాలా. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ వేసుకోవాలా. కూరగాయలు ఎక్కువ వేసుకుంటేనే కొంచెం హెల్తీ, లేదంటే నూడిల్స్ హెల్తీ ఉండదు. క్యాప్సికమ్ అంతా వేసుకొని బాగా వేయించుకోవాలా. ఒక 10 మినిట్స్ వేగితే సరిపోతుంది. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం అట్లా కలబెట్టేసి ఇప్పుడు సాస్ వేసుకోవాలా. ఇప్పుడు సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ వేసుకోవాలా. వెనిగర్ కూడా వేసుకోవాలా, కానీ వెనిగర్ హెల్త్కి మంచిది కాదనేసి ఇప్పుడు వేయడం లేదు. వెనిగర్ వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలబెట్టేసి ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసేసి బాగా కలబెట్టేస్తే అంతే, ఈజీ. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అంతే, నూడిల్స్ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి బాగా కలబెట్టేసి ప్లేట్లో వడ్డించుకోవడమే. అంతే, వెజ్ నూడిల్స్ రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూడండి.